హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం ఎయిర్ పొల్యూటెన్స్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ గురించి వీడియో చేయమని మీలో కొంతమంది అడగడం జరిగింది కామెంట్ సెక్షన్లో. వాళ్ళ కోసం ఈ వీడియో. సో పర్టికులర్గా చూస్తే కనుక ఎయిర్ పొల్యూషన్ అనేది దాని గురించి రీజన్స్ ఏంటి, లేకపోతే అసలు ఇండియాలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి నిన్న మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూసాం. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనే దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో వాచ్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఇక్కడ మనం పొల్యూషన్ని మనం ఎట్లా క్లాసిఫై చేస్తాము బేస్డ్ ఆన్ డిఫరెంట్ కేటగిరీస్ ఈరోజు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ చూస్తే కనుక మనకి మెయిన్గా పొల్యూషన్ అంటే ఏంటి, అది ఎయిర్ పొల్యూషన్ అయినా వాటర్ పొల్యూషన్ అయినా, సో అసలు హజార్డస్ థింగ్స్ ఏదైనా పొల్యూటెన్స్ ఫార్మాట్లో ఉండి ఎయిర్లో కానీ వాటర్లో కానీ దానివల్ల మన హెల్త్ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ డ్యామేజ్ జరిగితే దాన్ని మనం పొల్యూషన్ అంటాం. సో పొల్యూటెన్స్ ప్రెసెన్స్ వల్ల మనకి జరిగే నష్టాన్ని జనరల్గా పొల్యూషన్ అంటూ ఉంటాం. సో ఎయిర్లో కూడా ఇలాంటి టాక్సిన్స్ కానీ హార్మ్ఫుల్ గ్యాసెస్ కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇలాంటివి ప్రెసెంట్ అయినప్పుడు వాటిని మనం ఎయిర్ పొల్యూషన్గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎయిర్ పొల్యూషన్ని డిఫరెంట్ సోర్సెస్కి మనం కేటగరైజ్ చేయొచ్చు, డిఫరెంట్ మోడ్స్లో కూడా చేయొచ్చు. సో వాటిని డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఎవరైనా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం ఏకేఎస్ ఐఎస్ అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వీటితో పాటు ఎక్స్క్లూజివ్ మెంటర్షిప్ మాడ్యూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. వీటిలో ఎన్రోల్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్, రైట్? సో ఒకసారి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ బేస్ చేసుకుంటే అసలు పొల్యూటెన్స్ అనేవి ఆరిజిన్ బట్టి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెన్స్ ఇది. సో ప్రైమరీ పొల్యూటెన్స్ అంటాం, సెకండరీ పొల్యూటెన్స్ అంటాం. సో ప్రైమరీ పొల్యూటెన్స్ అంటే ఏంటి, మనకి డైరెక్ట్గా ఒక పర్టికులర్ సోర్స్ నుంచి ఎమిట్ అయ్యే వాటిని మనం ప్రైమరీ పొల్యూటెన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అగ్రికల్చర్ నుంచి మనకి వేస్ట్ బర్నింగ్ కానీ స్టబుల్ బర్నింగ్ నుంచి డైరెక్ట్గా రిలీజ్ అయ్యే వాటిని ప్రైమరీ పొల్యూటెన్స్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రిక్స్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, పిఎం పార్టికులేట్ మ్యాటర్ కానీ హైడ్రోకార్బన్స్ కానీ ఇలాంటివని చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే కనుక మనకి సెకండరీ పొల్యూటెన్స్ ఉంటాయి. ఈ సెకండరీ పొల్యూటెన్స్ అంటే ఏంటి, ప్రైమరీ ఏమో డైరెక్ట్గా సోర్స్ నుంచి అంటే పాయింట్ ఆర్ నాన్ పాయింట్ సోర్సెస్ నుంచి రిలీజ్ అవుతుంటాయి. ఈ సెకండరీ పొల్యూటెన్స్ అంటే ఏంటి, ప్రైమరీ పొల్యూటెన్స్ మధ్యలో రియాక్షన్ ద్వారా అట్మాస్ఫియర్లో ఫామ్ అయ్యే వాటిని సెకండరీ పొల్యూటెన్స్ అంటాం. అంటే ఇవి డైరెక్ట్గా ఎమిట్ అవ్వట్లేదు, ప్రైమరీ పొల్యూటెన్స్ మధ్యలో జరిగే ఇంటరాక్షన్స్ వల్ల ఫామ్ అవుతున్నాయి. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్ ఓజోన్. సో మనకి ఓజోన్ అన్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 2 types ఆఫ్ ఓజోన్ ఉంటుంది. స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్ ఏదైతే ఉంటుందో అది మన ఎర్త్ని యూవీ రేడియేషన్ నుంచి, హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ ఏదైతే ఉంటుందో అది ఒక పొల్యూటెంట్ అనమాట. సో ట్రోపోస్ఫియర్లో ఉండే ఓజోన్ మనకి మంచిది కాదు, అదే ఈ సెకండరీ పొల్యూటెంట్. అది కాకుండా మనకి పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్స్ అని కానీ, లేకపోతే సల్ఫర్ డైఆక్సైడ్ లాగా యాసిడ్ రెయిన్స్ కాంపౌండ్స్ కానీ, స్మోక్ అండ్ ఫాగ్, స్మాగ్ అంటాం. సో ఇవన్నీ కూడా సెకండరీ పొల్యూటెంట్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. వీటి తర్వాత అదర్ క్లాసిఫికేషన్ చూస్తే స్టేట్ ఆఫ్ మ్యాటర్, దాన్ని బట్టి పార్టికులేట్ పొల్యూటెన్స్, గ్యాషియస్ పొల్యూటెన్స్. పార్టికులేట్ పొల్యూటెన్స్ అంటే ఏంటి, కొంచెం పార్టికులేట్ ఫార్మాట్లో ఉంటాయి. సో అవి ఏంటి, డస్ట్, స్మోక్, సూట్, ఫూమ్స్, లేకపోతే ఏరోజాల్స్, మిస్ట్, ఫ్లై యాష్, PM2.5, PM10 ఇవన్నీ కూడా. అవి కాకుండా గ్యాషియస్ అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ, లేకపోతే ఓజోన్, CFCs ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. ఇది ఒక క్లాసిఫికేషన్. ఇది కాకుండా చూస్తే కెమికల్ కంపోజిషన్ బట్టి ఆర్గానిక్ పొల్యూటెన్స్, ఇన్ఆర్గానిక్ పొల్యూటెన్స్ అని కూడా అంటాం. ఆర్గానిక్ పొల్యూటెన్స్ అంటే ఏంటి, వేటిలో అయితే కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయో, సో లైక్ కార్బన్తో పాటు ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఇవి ఉంటే వాటిని మనం జనరల్గా ఆర్గానిక్ పొల్యూటెన్స్ అంటాం. అండ్ ఒకవేళ మనకి నాన్ కార్బన్ కాంపౌండ్స్ని కలిగి ఉన్నాయంటే నాన్ ఆర్గానిక్ పొల్యూటెన్స్ అంటాం. సో వీటిలో ఎక్కువ ఆక్సైడ్స్, మెటల్స్, గ్యాసెస్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఆర్గానిక్ ఎగ్జాంపుల్ ఏంటి, హైడ్రోకార్బన్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ, బెంజీన్, ఆల్డిహైడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇన్ఆర్గానిక్ అంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, హెవీ మెటల్స్ ఇవన్నీ కూడా నాన్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్గా క్లాసిఫై అయ్యాయి. నెక్స్ట్ చూస్తే కనుక సోర్సెస్ అంటే ఏంటి, న్యాచురల్ సోర్సెస్ నుంచి వచ్చేవి, వోల్కనిక్ ఎరప్షన్స్ నుంచి, లేకపోతే ఫారెస్ట్ ఫైర్స్ ఇలాంటి వాటి నుంచి వచ్చేవి న్యాచురల్ సోర్సెస్. ఆంథ్రోపోజెనిక్ ఆర్ హ్యూమన్ మేడ్ అంటే మన యాక్టివిటీస్ వల్ల కానీ మనం చేసే పనుల వల్ల ఏవైతే పొల్యూషన్ కాజింగ్ పొల్యూటెన్స్ ఉంటాయో వాటిని ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్గా చెప్పొచ్చు. సో ఇక్కడ న్యాచురల్ చూస్తే వోల్కనిక్ ఎరప్షన్స్, సో సల్ఫర్ అనేవి ఇవన్నీ కూడా మనకి సల్ఫర్ ఆక్సైడ్స్ కూడా వోల్కనిక్ ఎరప్షన్స్ టైంలో వస్తాయి. ఫారెస్ట్ ఫైర్స్, డస్ట్ స్టార్మ్స్, పాలెన్ గ్రెయిన్స్, సీ
స్ప్రేస్ ఇవన్నీ కూడా ఏరోజాల్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి కంబషన్, ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ వల్ల కానీ, లేకపోతే అగ్రికల్చర్ యాక్టివిటీస్ లైక్ స్టబుల్ బర్నింగ్ వల్ల కానీ, మనం డొమెస్టిక్ కుకింగ్ డైరెక్ట్గా ఫ్యూయల్ వుడ్ని బర్న్ చేయడం కానీ, హీటింగ్ వేస్ట్ బర్నింగ్ కానీ, డస్ట్ కన్స్ట్రక్షన్, మైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఆంథ్రోపోజెనిక్ ఆర్ మ్యాన్ మేడ్ యాక్టివిటీస్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూస్తే పర్సిస్టెన్స్, అంటే ఒక పొల్యూటెంట్ ఎన్వైర్న్మెంట్లోకి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రోజుల పాటు అది అట్మాస్ఫియర్లో ఉంది అనే దాన్ని బట్టి బేస్డ్ ఆన్ పర్సిస్టెన్స్ని బట్టి మనం ఇది క్లాసిఫై చేస్తాం. పర్సిస్టెంట్ అంటే ఎక్కువ రోజులు అట్మాస్ఫియర్లో ఉంటుంది, నాన్ పర్సిస్టెంట్ అంటే తొందరగా డిగ్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ పర్సిస్టెంట్ అంటే ఏంటి, ఇవి తొందరగా డిగ్రేడ్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్గా హైడ్రోకార్బన్స్, ఆల్డిహైడ్స్ అని చెప్పొచ్చు. పర్సిస్టెంట్ అంటే ఏంటి, ఇవి ఎక్కువ కాలం పాటు అట్మాస్ఫియర్లో అలానే ఉంటాయి. సో వీటిని ఏం చెప్పొచ్చు, లెడ్ కానీ, మెర్క్యూరీ, సిఎఫ్సీస్ ఇవి చెప్పొచ్చు అనమాట. సో మనకి క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయిలిషన్ అనేది ఒకటి ఉంది. సో దీంట్లో షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్ లైక్ బ్లాక్ కార్బన్ కానీ మనకి రైట్, సో ఇలాంటి వాటిని మనం కంప్లీట్గా కట్ డౌన్ చేయడానికి ఒక పర్టికులర్ కోయిలిషన్ అనేది ఫామ్ అయింది. ఏ సంస్థ కింద ఇది ఫామ్ అయిందని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్, దెన్ బేస్డ్ ఆన్ ఎఫెక్ట్స్ ఏంటి, మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని జనరల్గా కన్సిడర్ చేసేవి ఏంటి, CO2 కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రిక్ ఆక్సైడ్, CFCs. సో క్యోటో ప్రోటోకాల్ అనేది మెయిన్గా మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కట్ డౌన్ చేయడానికి తీసుకొచ్చాం అండర్ UNFCCC. మరి క్యోటో ప్రోటోకాల్లో మనకి 6 రికగ్నైజ్డ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి. అవి ఏంటి అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చూస్తే యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ కాజ్ చేసేవి ఏంటి అంటే సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రిక్ ఆక్సైడ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ బేసిక్ ఎన్వైర్న్మెంట్ క్వశ్చన్. సో ఏ ఎగ్జామ్స్లో అయినా యాసిడ్ రెయిన్ కాజింగ్ థింగ్స్ ఏంటి అని అడగవచ్చు సింపుల్గా. సో మనకి తాజ్మహల్ కానీ ఇలాంటివన్నీ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయంటే యాసిడ్ రెయిన్ వల్ల కూడా చెప్పొచ్చు. తర్వాత ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. సో ఓజోన్ లేయర్ అనేది మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఓజోన్ డిప్లీషన్ అవుతోంది, దాన్ని కాజ్ చేసే సబ్స్టెన్సెస్ ఏంటి, క్లోరోఫ్లోరోకార్బన్స్, హాలోన్స్, మీథైల్ బ్రోమైడ్స్ ఇవన్నీ కూడా. మరి వీటిని రివర్స్ చేయడానికి 2 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అని తెలిస్తే, ఒక కన్వెన్షన్ ఒక ప్రోటోకాల్, అది ఇంపార్టెంట్ కూడా, అది తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ చూస్తే స్మోగ్ ఫార్మర్స్. స్మోగ్ అంటే ఏంటి, స్మోక్ ప్లస్ ఫాగ్. మనకి వేట్ వల్ల ఫామ్ అవుతాయి ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, నైట్రిక్ ఆక్సైడ్స్ ఎప్పుడైతే రియాక్షన్ సన్లైట్లో జరుగుతాయో అప్పుడు మనకి స్మోగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో తర్వాత మనం చూస్తే అసలు దీని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి ఎవ్రీ పొల్యూటెంట్కి సంబంధించి. సల్ఫర్ డైఆక్సైడ్ అయితే రెస్పిరేటరీ ఇల్నెస్, యాసిడ్ రెయిన్. నైట్రిక్ ఆక్సైడ్ స్మోగ్, యాసిడ్ రెయిన్తో పాటు రెస్పిరేటరీ ఇరిటేషన్. సో పొల్యూటెంట్స్ అన్నిటికీ లంగ్ ప్రాబ్లమ్స్, బ్రాంకైటిస్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. తర్వాత కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎక్కువ కాలం మనం ఎక్కువసేపు పీలిస్తే కనుక అది బ్లడ్ని క్లాగ్ చేసేసి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ని ఆపేస్తుంది. సో దానివల్ల కార్బోక్సీ మిగతా హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓజోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్యాడ్ ఓజోన్ ఏదైతే ఉంటుందో అది ఐ అండ్ రెస్పిరేటరీ ఇరిటేషన్స్తో పాటు క్రాప్ డ్యామేజ్ని కాజ్ చేస్తుంది. పార్టికులేట్ మ్యాటర్ అనేది లంగ్ డిజీజ్, హార్ట్ ప్రాబ్లమ్స్, హేజ్, హెడ్ హెవీగా అనిపించడం కానీ, ఇరిటేషన్ రావడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. తర్వాత లెడ్ అనేది న్యూరోటాక్సిన్. సో మనకి లెడ్ అనేది ఈవెన్ డ్రింకింగ్ వాటర్లో కొంచెం కంటామినేట్ అయినా కూడా మనకి డిఫరెంట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. క్యాడ్మియంకి ఏ పర్టికులర్ డిసీజ్ వస్తుందని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్, అండ్ CFCs పాయింట్ ఆఫ్ వ్యూలో ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్. సో వీటి ప్లేస్లో మనం HCFCs, HFCs అని చెప్పి తీసుకొచ్చాం. సో వాటిల్లో ఏవి గ్లోబల్ వార్మింగ్ని కాజ్ చేస్తే వితౌట్ ఓజోన్ డిప్లీషన్ అని తెలిసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవన్నీ ఇష్యూస్ అనమాట. సో ఇప్పుడు స్మాగ్ అనేది చెప్పాను కదా, స్మాగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా అడగవచ్చు. సో క్లాసికల్ ఫాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని లండన్ స్మాగ్ అంటాం. సో ఇదేంటి అంటే మనకి సల్ఫర్ డైఆక్సైడ్ అనేది పార్టికులేట్ మ్యాటర్తో రియాక్ట్ అయినప్పుడు జనరల్గా కూల్ కండిషన్స్లో, హ్యూమిడ్ కండిషన్స్లో మనకి డార్క్ బ్రౌన్ కలర్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి అనమాట, గ్రేష్ కలర్ క్లౌడ్స్. దాన్నే లండన్ స్మాగ్గా చెప్తుంటారు అనమాట. అంటే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది లండన్లో కొంచెం కూల్గా ఉంటుందని కన్సిడర్ చేస్తే మీరు లండన్ స్మాగ్ అంటే కోల్డ్ వెదర్ కండిషన్, హ్యూమిడ్ కండిషన్స్లో ఫామ్ అవుతుందని గుర్తుంచుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఫోటోకెమికల్ స్మాగ్ని లాస్ ఏంజల్స్ స్మాగ్ అని కూడా అంటాం. ఇక్కడ మెయిన్గా ఇక్కడ సల్ఫర్ అనేది, అందుకోసం దీన్ని సల్ఫ్యూరిక్ స్మాగ్ అని కూడా అంటూ ఉంటారు. సల్ఫర్ వల్ల మెయిన్గా ఇది కాజ్ అవుతుంది. సో సల్ఫ్యూరిక్ స్మాగ్ అని కూడా అంటూ ఉంటాం. రైట్, సో ఇది లాస్ ఏంజల్స్ స్మాగ్ వచ్చేసరికి నైట్రిక్ ఆక్సైడ్స్ అండ్ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇక్కడ సన్లైట్ ప్రెసెన్స్లో రియాక్ట్ అవ్వటం వల్ల మనకి ఓజోన్ కానీ ఇది
పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్స్ కానీ లేకపోతే ఆల్డిహైడ్స్ ఇవన్నీ కూడా సెకండరీ పొల్యూటెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఇది కోల్డ్ కండిషన్స్లో మీద సన్లైట్లో ఉన్న రియాక్షన్స్ వల్ల మనకి ఇలాంటివి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సిన ప్రైమరీ డిఫరెన్సెస్ ఇవి. దెన్ మనం చూస్తే స్టాండర్డ్స్ ఏంటి, ఇలాంటి పొల్యూటెంట్స్ని మనం మానిటర్ చేయడానికి నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని CPCB 12 ఇండికేటర్స్తో రన్ చేస్తుంది. ఇది కాకుండా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని 8 పొల్యూటెంట్స్ని మనం మానిటర్ చేస్తున్నాం సిన్స్ 2014. ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్ని బెటర్గా కంట్రోల్ చేసి మానిటర్ చేయడానికి మనం తీసుకుంటున్న స్టాండర్డ్స్. వీటికి సంబంధించి ఏ పొల్యూటెంట్స్ దేంట్లో వస్తాయని నిన్నటి వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ వాచ్ ఇట్ అవుట్ దేర్. దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్: సల్ఫర్ డైఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్. వీటిల్లో ఏవి సెకండరీ పొల్యూటెంట్స్ అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈరోజు ఈ టాపిక్లో మనం ఎయిర్ పొల్యూటెంట్స్కి క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో కాన్సెప్ట్ 360 సిరీస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.